వైష్ణవుల చార్ధామ్ యాత్రలో పూరీ క్షేత్రం కూడా ఒకటి. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో మనకు 22 మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లనే బైసీ పహచా అని పిలుస్తారు. బైసీ పహచా అంటే 22 మెట్లు అని అర్థం. ఈ మెట్ల గురించి పలు గాథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఉండేది 22 మెట్లు అని చెబుతున్నా వాటిని లెక్కలు వేస్తే వచ్చేది కేవలం 18 మాత్రమే. మరి మిగతా 4 మెట్లు ఎక్కడున్నాయంటే దానికి పలు కథనాలున్నాయి. ఆహారం వితరణ జరిపే అనాథ్ బజార్లో 2 మెట్లు, వంటగది వద్ద ఉన్న 2 మెట్లు కలిపి మొత్తం 22 మెట్లుగా చెబుతారు. ఒక్కొక్క మెట్టు 6 అడుగుల వెడల్పుతో మొత్తం కలిపి 70 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ఎక్కే 18 మెట్లలో 3వ మెట్టు గురించి చాలా మందికి తెలియదు. ఈ మెట్టును యమశిల అని కూడా పిలుస్తారు. ఇది ఆలయం లోపలికి వెళ్లే సమయంలో మెట్టుపై అడుగు పెట్టాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చే సమయంలో 3వ మెట్టుపై కాలు పెట్టకూడదు. ఇలా ఎందుకు చేయాలి అంటే పలు కారణాలు చెబుతారు. తిరిగి వచ్చే సమయంలో 3వ మెట్టుపై అడుగు పెడితే మనిషిలోని మంచి గుణాలు తగ్గిపోతాయని చెప్తారు. దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన తరువాత భక్తులందరూ కూడా మోక్షాన్ని పొందడం ప్రారంభించినప్పుడు యమలోకం పూర్తిగా ఖాళీగా మారిందని, అప్పుడు యముడు ఆందోళన చెంది ఇలా అయితే ఎలా ప్రభు అంటూ జగన్నాథుని ప్రార్థించాడని చెబుతారు. అప్పుడు ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ 3వ మెట్టుపై ఎవరైతే అడుగు పెడితే వారి సద్గుణాలన్నీ కూడా నశించిపోతాయని, అప్పుడు వారు పాపాలని లెక్కించవచ్చని చెప్పాడు. దీంతో పూరీ గుడికి వెళ్లే భక్తులు 3వ మెట్టుపై అడుగు పెట్టడం నిషేధం విధించబడింది. ఆలయంలోని 22 మెట్లకు సంబంధించి మనిషి 22 చెడు గుణాలను సూచిస్తాయని, ఈ 22 చెడు గుణాలను దాటిన తరువాతే మనిషి జగన్నాథుడిని దర్శనం కలుగుతుందని అంటారు. అంతేకాదు ఈ మెట్లు 18 పురాణాలు, 4 వేదాలను సూచిస్తాయని చెబుతారు. మరికొందరైతే ఈ మెట్లు 14 భువనాలు, 8 వైకుంఠాలకు చిహ్నమని చెబుతారు. అంతేకాదు ఈ చెక్క విగ్రహాన్ని తయారు చేయడానికి 21 రోజులు పట్టింది. ఈ 22 మెట్లలో 21 మెట్లు దీనిని సూచిస్తుందని, 22వ మెట్టుపై నుండి భగవంతుణ్ణి చూడవచ్చునని పండితులు చెప్తున్నారు. ఈ 22 మెట్లు తమ 22 తీర్థంకులను సూచిస్తాయని జైన మతస్థులు నమ్ముతారు. జైన మతస్థులు కూడా జగన్నాథుడిని సందర్శించడానికి ఇదే కారణమని అంటారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ 22 మెట్లు 5 మంత్రాలు, 5 భూతాలు, 5 విత్తనాలు, 5 దేవతలు, జీవుడు, పరమాత్మలను సూచిస్తాయి. ఈ 22 మెట్లలో 5 మెట్లు మన ఇంద్రియాలను, 6 నుంచి 10వ మెట్టు వరకు 5 శ్వాసలను, 11 నుంచి 15వ మెట్టు వరకు రూపం, సారాంశం, వాసన, రుచి, శబ్దాన్ని సూచిస్తాయి. ఇక 16వ మెట్టు నుంచి 20 వరకు పంచభూతాలను, 21వ మెట్టు జ్ఞానం, 22వ మెట్టు కయోభినికి చిహ్నంగా ఉంటుంది. కయోభిని అంటే అహంకారం అని అర్థం. మనిషిలోని అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడే భగవంతుడి దర్శనం కలుగుతుంది. ఇది 22 మెట్ల రహస్యం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.